అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశిధర్ రెడ్డి. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు చిన్నపిల్లల్లో వచ్చే న్యూమోనియా వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా న్యూమోనియా అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూమోనియాని మనం వాడుక భాషలో నిమ్ము అని కూడా పిలుచుకుంటూ ఉంటాము. ఇది ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్. WHO గణాంకాల ప్రకారం 5 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో సంభవించే మరణాలకు మొట్టమొదటి కారణంగా న్యూమోనియా చెప్పబడుతోంది. ఈరోజు మనం న్యూమోనియాకి గల కారణాలు, జబ్బు యొక్క లక్షణాలు, దాని ట్రీట్మెంట్, తర్వాత నివారణ చర్యలు, వీటి గురించి తెలుసుకుందాం. న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ల వంటి క్రిముల వల్ల వస్తుంది. ఈ న్యూమోనియా అనేది పిల్లల్లో ఎలా సంక్రమిస్తుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ బారిన పడ్డ పిల్లలు కానీ పెద్దలు కానీ దగ్గడం లేదా తుమ్మడం చేయడం వల్ల క్రిములు గాలిలోకి వచ్చి ఆరోగ్యంగా ఉన్న పిల్లల ఊపిరితిత్తుల్లోని ఆల్వియోలే అని చెప్పబడే గాలి సంచుల్లోకి చేరుతుంది. అక్కడ గాలి బదులు కఫం, చీము లేదా ద్రవాన్ని వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు న్యూమోనియా యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మొట్టమొదటగా దగ్గు, జ్వరం, ఆయాసం, ఆకలి మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. అదే తీవ్రమైనటువంటి న్యూమోనియా వ్యాధిలో మనం తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డొక్కలు ఎగరవేయడం, ఛాతీ నొప్పి, ఇంకా తీవ్రమైన వ్యాధిలో పిల్లలు స్పృహ కోల్పోవడం వంటివి కూడా చూస్తూ ఉంటాం. ఇక నిర్ధారణ విషయానికి వస్తే వ్యాధిని ఎలా నిర్ధారించుకోవాలి? 1 రక్త పరీక్షలు, 2 ఛాతీ ఎక్స్రే. వీటి వల్ల మనకు వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. 2వది వ్యాధి యొక్క తీవ్రత కూడా తెలుస్తుంది. ఇక ఈ న్యూమోనియా వచ్చిన పిల్లలకి చికిత్స ఏం చేయాలి, ఎలా చేయాలి? 2 మార్గాలు ఉన్నాయి. 1 నోటి ద్వారా మందులు, 2వది సూది మందులు. నోటి ద్వారా మందులు ఎవరికి ఇవ్వచ్చు? దగ్గు, జ్వరం అంత తీవ్రంగా లేని పిల్లల్లో నోటి ద్వారా మందులతో చికిత్స చేసుకోవచ్చు. 2వది తీవ్రమైన వ్యాధి, ఇందాక చెప్పుకున్నట్టు దగ్గు తీవ్రంగా ఉండటం, జ్వరం తీవ్రంగా ఉండటం, స్పృహ తప్పిపోవడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకునేటప్పుడు పిల్లలు డొక్కలు ఎగరేయడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు సూది మందులు పెట్టుకుని చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. ఇకపోతే చివరగా ఈ న్యూమోనియా రాకుండా పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటిగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న ఇంట్లో వారి నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడం. 2వది పిల్లలకు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం నేర్పించడం. 3వది అతి ముఖ్యమైనది ఏంటంటే పౌష్టికాహారం ఇవ్వడం. ఈ పౌష్టికాహారం లోపం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. మామూలుగానే చిన్న పిల్లల్లో అంటే 5 ఏళ్ళు లోపు పిల్లలు, 2 ఏళ్ళు లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అని పిలుచుకుంటూ ఉంటాం, అది తక్కువగా ఉంటుంది. దానిపైన పౌష్టికాహార లోపం ఉండడం వల్ల ఈ జబ్బులు త్వరగా రావడము, వచ్చిన జబ్బులు తరచుగా రావడము, తర్వాత జబ్బు తీవ్రంగా రావడము అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన విషయం, చిన్నపిల్లలకి పౌష్టికాహారం చాలా చాలా ముఖ్యం. ఇకపోతే నివారణలో చివరిగా టీకాలు వస్తాయి. ఇందులో న్యూమోనియాని నివారించడానికి చాలా రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 1 PCV అంటాం, న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇది పుట్టిన తరువాత 6, 10, 14 వారాల వయసులో పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. 2వది వైరల్ న్యూమోనియాస్ని ప్రివెంట్ చేయడానికి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ లేదా ఇన్ఫ్లుయెంజా టీకా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇది 6 నెలల వయసులో 2 డోసులుగా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం 1 డోసు ఇచ్చుకుంటూ ఉండాలి. మనం ఇంతవరకు డిస్కస్ చేసిన న్యూమోనియా గురించి ఎటువంటి అనుమానాలున్నా, అటువంటి లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నా, ఆ వ్యాధి నిర్ధారణకు, చికిత్స కొరకు లేదా టీకాల గురించి కానీ ఎటువంటి సహాయం కావాలన్నా మీరు విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు చిన్నపిల్లల డాక్టర్ని సంప్రదించి ఈ సేవలన్నీ పొందవచ్చు. ధన్యవాదాలు.